క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లాస్ట్ కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. అక్రమ సంబంధాలలో మీరు ఎవరైనా కడతీర్చాలని చూసినా కానీ కూడా లాస్ట్ కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. కులాంతర వివాహాలు మీకు నచ్చకపోతే వాళ్ళని కడతీర్చాలనుకుంటే లాస్ట్ కు మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. అని ఉరి శిక్షల గురించి మాట్లాడుకుందాం, అంటే సెంటెన్స్ డెత్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒకప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేశారు, ఇప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు ఉరికంపాన్ని ఎక్కుతున్నారు అనే దానిపైన కాసేపు ముచ్చటిద్దాం ఈ కాసేపు సమయంలో. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ ఉరికంపాన్ని ముద్దాడి రానున్న తరాలు బాగుండాలనేసి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేసి, మా ప్రాణాలైనా పర్వాలేదు పోయినా పర్వాలేదు అనేసి వాళ్ళు ఉరికంపాన్ని ముద్దాడారు. అలా మొట్టమొదటి వ్యక్తి పిన్న వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడిన వ్యక్తి ఖుదీరామ్ బోస్ అయితే, మరో ముగ్గురు వ్యక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళు ముగ్గురిని ఒకే రోజు ఉరి తీయడం అనేది ప్రపంచ దేశ చరిత్రలోనే ఒక క్షణిక ఆవేశంలో చేస్తున్నటువంటి తప్పులు. నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనేసి కొందరైతే, బావ కళ్ళల్లో ఆనందం చూడాలని మరికొందరైతే, చెల్లెలు బావ మోజులో పడి సొంత భార్య కళ్ళల్లో ఆనందం చూడడానికి బంధాన్ని మర్చిపోయి, పేగు బంధాన్ని మర్చిపోయి, సో నాటి ఉరికంపాలకు నేటి ఉరికంపాలకు పొంతన లేని విధంగా జరుగుతున్నటువంటి విషయాలను. నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంగం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO నుంచి. ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ఉరి శిక్షల గురించి మాట్లాడుకుందాం, అంటే సెంటెన్స్ డెత్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒకప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేశారు, ఇప్పుడు ఉరి శిక్షలు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు ఉరికంపాన్ని ఎక్కుతున్నారు అనే దానిపైన కాసేపు ముచ్చటిద్దాం ఈ కాసేపు సమయంలో. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూ. ఎస్, ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రొడక్టే, ఏదో ఒక్క రోజు పోవాల్సింది. కొందరు యాక్సిడెంట్లో పోతారు, కొందరు సూసైడ్ చేసుకొని పోతారు, కొందరు ఉరికంపం ఎక్కిపోతుంటారు. సో ఒకప్పుడు మన స్వతంత్రం రాకముందు మన స్వతంత్ర పరులు ఉరికంపాన్ని ముద్దాడి రానున్న తరాలు బాగుండాలనేసి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేసి, మా ప్రాణాలైనా పర్వాలేదు పోయినా పర్వాలేదు అనేసి వాళ్ళు ఉరికంపాన్ని ముద్దాడారు. అలా మొట్టమొదటి వ్యక్తి పిన్న వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడిన వ్యక్తి ఖుదీరామ్ బోస్ అయితే, మరో ముగ్గురు వ్యక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళు ముగ్గురిని ఒకే రోజు ఉరి తీయడం అనేది ప్రపంచ దేశ చరిత్రలోనే ఒక స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిలో మరుపురాని విషయం. అవును, పార్లమెంట్ పై దాడి ఘటనలో వాళ్ళకి ఉరికంపం ఎక్కాలనేసి అప్పటి గవర్నర్ నిర్ణయించారు బ్రిటిష్ పీరియడ్ లో. సో రోజు ఉండగానే, అంటే ఒక రోజు ముందుగానే మమ్మల్ని ఉరి తీయండి, మా దేశ భవిష్యత్తు గురించి ఉరి తీయండి, రానున్న తరాల గురించి ఉరి తీయండి అనేసి ఉరికంపాన్ని ముద్దాడారు. అలా మనకు స్వతంత్రానికి మలుపు తిప్పారు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రస్తుతం ఉరిశిక్షల అమల్లో పలు కారణాలు మనం చూస్తున్నాం. ఆనాడేమో స్వతంత్రం గురించి, రానున్న తరాల గురించి ఉరికంపాన్ని ఎక్కితే, ఇవాళ ఎలా ఉంది అంటే ఉరికంపాన్ని ముద్దాడే వాళ్ళు ఎలా ఉన్నారంటే, చిన్న చిన్న తప్పులు, క్షణిక ఆవేశంలో చేస్తున్నటువంటి తప్పులు. నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలనేసి కొందరైతే, బావ కళ్ళల్లో ఆనందం చూడాలని మరికొందరైతే, చెల్లెలు బావ మోజులో పడి సొంత అక్కనే నరికి కుక్కర్లో పెట్టిన వైనాలను చూసి ఉరికంపాన్ని ముద్దాడుతున్న చెల్లెలను చూస్తున్నాం, అక్కలను చూస్తున్నాం. అలా క్షణిక ఆవేశంలో పైచాచిక ఆనందాలను దృష్టిలో పెట్టుకునేసి, అలాగే భార్య కళ్ళల్లో ఆనందం చూడడానికి బంధాన్ని మర్చిపోయి, పేగు బంధాన్ని మర్చిపోయి పొడుచుకుంటున్న అన్నదమ్ములను చూస్తున్నాము. ఇలా ఉరికంపాన్ని ముద్దాడుతున్న వ్యక్తులను చూసి ఒక్కొక్కసారి జాలేస్తుంది. ఒకప్పుడేమో స్వతంత్రం గురించి, ఇప్పుడేమో పైచాచిక ఆనందం, లేకపోతే అక్రమ సంబంధాలు, కాకపోతే క్షణిక ఆవేశాలను దృష్టిలో ఉంచుకునేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వికృత క్రీడలకు చివరికి అంతిమంగా చట్టం ముందు న్యాయమే గెలుస్తుంది అనే విధంగా ఇవాళ తీర్పులు వస్తున్న విధానాన్ని చూసి హర్షించదగ్గ విషయం అనుకోవచ్చు. కానీ కొందరికి కుటుంబాలలో విషాదాన్ని మిగిలిచ్చి వాళ్ళందరూ వెళ్తున్నారు. సో క్షణిక ఆవేశంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలను, అది కులాంతర వివాహమే కావచ్చు, అక్రమ సంబంధాలే కావచ్చు, ఇవాళ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఉరికంపానికి మీరు వెళ్తున్నారు. రానున్న తరాలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఆ రోజేమో అలా, ఈ రోజేమో ఇలా అనే ఉద్దేశంతో ఈ ఉరి శిక్షల గురించి, ఉరి శిక్షలు అమలవుతున్న విధానం గురించి మనం ఎలా చేస్తే బాగుంటుందనేసి ఆలోచించి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ యొక్క విషయాన్ని ఈరోజే చెప్పాలని ఎందుకు అనుకుంటున్నానంటే, రానున్న మార్చ్ 23 అనగానే మనందరికీ గుర్తొచ్చేది భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు రోమాలు నిక్కుర్చుకోపోయే సంఘటన వాళ్ళని ఉరికంపంకి ఎక్కించినటువంటి రోజు. సో నాటి ఉరికంపాలకు నేటి ఉరికంపాలకు
పొంతన లేని విధంగా జరుగుతున్నటువంటి విషయాలను లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీ అందరి దృష్టికి తీసుకొచ్చి కాస్తైనా మీరు ఆలోచించి క్షణికావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. అక్రమ సంబంధాలలో మీరు ఎవరైనా కడతీర్చాలని చూసినా కానీ కూడా లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే. కులాంతర వివాహాలు మీకు నచ్చకపోతే వాళ్ళని కడతీర్చాలనుకుంటే లాస్ట్కి మీరు ఎక్కాల్సింది ఉరికంపమే అని చెబుతూ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజగురులను గుర్తు చేస్తూ వాళ్ళని స్మరిస్తూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి నేను మీ భరత్ సంఘం సెలవు.